ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుదాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుదాం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు అని ఇక్కడ రాయబడి ఉందండి. ఈ మాట మనము మరి సర్వసాధారణంగా పలుకుతూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలోనికి ఈ యొక్క వాక్యాన్ని తీసుకుని రావటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, నరునికి, అందులో యవ్వన కాలమున ఉన్నటువంటి నరునికి ఏది మేలు అని మనం ఆలోచించినప్పుడు, నా దేవుని బిడ్డలారా, ఈ రోజున సొసైటీలో ఎక్కువగా పాడైపోతున్నటువంటి జీవితాలు ఎవరైనా ఉన్నారనంటే అది యవనపు బిడ్డలే అండి. యవనస్తులు బహుభయంకరంగా పాడైపోతున్నారు. యవనస్తులు ఇదిగో ఈ లోకనాథుని యొక్క చేతిలో అతి భయంకరంగా, దారుణంగా నా దేవుని బిడ్డలారా వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి సంగతి మనం చూస్తూనే ఉన్నాం. చిన్న వయసులోనే వ్యసనాలకు గురి అయిపోతున్నారు. చిన్న వయసులోనే దొంగలుగా మారిపోతున్నారు. కొంతమంది చిన్న వయసులోనే నా దేవుని బిడ్డలారా వాళ్ళ జీవితాలను శాపంగా మార్చుకుంటున్నారు. ఆయుష్ను, దేవుడిచ్చినటువంటి ఆయుష్ను వారి చేతులతో, వారి అలవాట్ల వలన వాళ్ళే పోగొట్టుకుంటున్నారండి. ఇటువంటి యవనస్తులను మనం చూసినప్పుడు చాలా దుఃఖకరం. ఈ రోజున తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు యవనపు బిడ్డలను చూసి ఎంత దుఃఖపడుతున్నారో, ఎంత నీరు గారిపోతున్నారో, ఎంత కృంగిపోతున్నారో. నా దేవుని బిడ్డలారా, అల్లారు ముద్దుగా చూసుకున్నటువంటి ఆ తల్లిదండ్రులు ఇదిగో రేపటి దినాన మమ్మల్ని చూసుకోవటానికి నా కొడుకున్నాడు, మమ్మల్ని చూసుకోవటానికి మా అమ్మాయి ఉంది అని నా దేవుని బిడ్డలారా వాళ్ళ యొక్క ఆశంతా వాళ్ళ పిల్లలే అనుకొని బ్రతుకుతూ ఉన్నారండి. కానీ నా దేవుని బిడ్డలారా, వారు పిల్లలు ఎలా అయిపోతున్నారంటే, రేపటి దినాన తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత నాది కదా, ఇదిగో నా కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాది కదా. దేవునికి విరోధముగా నడుస్తున్నటువంటి పిల్లలు ఎంతోమందిని మనము చూస్తూనే ఉన్నామండి. ఈ రోజున వాళ్ళందరికీ ఇదిగో మేలుకరమైనటువంటిది ఏదైనా ఉందంటే వాళ్ళ జీవితాలను బాగు చేసేది, వాళ్ళ బ్రతుకులను బాగు చేసేది, వాళ్ళ వ్యసనపులో నుంచి, పడిపోయినటువంటి ఆ ఊపిలో నుంచి లేవనెత్తేది ఏదైనా ఉంటేనంటే ఒకే ఒకటి, అది దేవుని వాక్యం. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అండి. ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనము వింటూ ఉన్నాము. యవన కాలమున నరుడు ఇదిగో ఆయన కాడి మోయిట నరునికి మేలు. ఈ రోజున దేవుని బిడ్డలారా, యవనస్తుల కొరకు మనం ఎంతైనా ప్రార్థించాలి. ఏ కుటుంబంలో ఏ యవనస్తుడు చెడిపోతున్నాడో నా దేవుని బిడ్డలారా దేవునికి అప్పగించాలి. ఎందుకనంటే వాళ్ళందరికీ కూడా ఇదిగో లోకనాథుని యొక్క కాడులు మోపబడి ఉన్నాయి, వ్యసనపు కాడులు ఉన్నాయి, వ్యభిచారపు కాడులు ఉన్నాయి, త్రాగుడనే కాడులు వాళ్ళ మీద ఉన్నాయి. కానీ అవన్నీ కొట్టివేసి ప్రభు కాడి వారి భుజముల మీదకి రావాలి. హల్లెలూయా. ప్రభు కాడిని వాళ్ళు మోయాలి, ప్రభువుని వాళ్ళు మోయాలి. కనుక ఆ రీతిగా ప్రభు కృపనిచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా గొప్ప దేవానికి వందనాలయ్యా. ఉదయకాలం ముందు నాయన నీ మాటలు వినటానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రాలు. యవన కాలమున నీ కాడి మోయట నరునికి మేలన్నారయ్యా. ఇది ఎంతో మంది బిడ్డలు నా ప్రభా అయా తొట్టిల్లిపోయి ఉన్నారయ్యా, అయా పడిపోయి ఉన్నారయ్యా, జీవితాలను శాపంగా మార్చుకొని ఉన్నారయ్యా. పట్టుకోనైనా యవనపు బిడ్డలను పట్టుకోండి, ఆడపిల్లలను, మగపిల్లలను మీరు పట్టుకోండి నా ప్రభా. అయా నీకు లోబడినట్లుగా, నీ సన్నిధికి వచ్చినట్లుగా, పరిశుద్ధత కలిగి బ్రతుకున్నట్లుగా మీరు కృప చూపండి. తల్లిదండ్రులకు నా ప్రభా అయా నీ బిడ్డలు నా తండ్రి ఆధారముగా ఉండునట్లుగా మీరు సహాయం చేయమని దేవాని చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.